Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తాతయ్యా! ఎందుకలా అరుస్తున్నావు? పక్కనే ఉన్నాను కదా, విషయం ఏంటో చెప్పు. మిమ్మల్ని కాదు, మా తాతయ్యని పిలుస్తున్నాను. తాతయ్య భవానీ శంకర్ గారు. మా తాతయ్య చాలా పెద్ద స్మగ్లరు. తాత, ఈయన పోలీసు గూఢాచారి. ఇతను మన పరిసరాల్లో తిరుగుతుంటే పట్టుకున్నాం. ఆర్ని పోలీసు మనిషా, ఈయన్ని తీసుకుపోయి లోపల పడేయండి. తప్పు చేశాడా శిక్ష అనుభవిస్తాడా? అరే మూర్ఖుల నాయకుడా, ఆ చెప్పే మాట ఏదో స్పష్టంగా చెప్పు. తప్పు చేశాడో శిక్ష అనుభవిస్తాడు కాదు, శిక్ష శిక్ష. అరే నాకే నేర్పిస్తావా? ఈ భవానీ శంకర్కి నేర్పిస్తావా? ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతా. శిక్ష శిక్ష శిక్ష. అరే బుద్ధి లేని దద్దమ్మా, మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడు. అసలు శిక్ష అనే మాటే తెలుగులో లేదు. ఎలా చెప్పాలో చెప్తాను విను. తప్పు చేశాడో శిక్ష అనుభవిస్తాడు. అరే నువ్వు నాకే నేర్పిస్తావా? నేర్పిస్తాను. 6 నెలలు నా దగ్గర ట్యూషన్ కి రా, పూర్తిగా నేర్చుకుంటావు. స్పష్టమైన తెలుగు మాట్లాడతావు. ఇక్కడి నుంచి తీసుకుపోండిరా, త్వరగా తీసుకుపోండి. నా కళ్ళ ముందు ఉండకూడదు. ఆకలిని కనుక అన్నాడనుకో, గూడు ఎట్టకండి. గూడు కాదు, కూడు కూడు అనాలి. త్వరగా నేర్చుకో, ఇప్పుడే ట్యూషన్ మొదలు పెడతాను. రంగా, ఈ ముసలాడితో చెప్పండి అనవసరంగా నాతో మాట్లాడకూడదని. ఎందుకంటే నేను చాలా కిరాతకుణ్ణి అని. కాదు కాదు కాదు, మళ్ళీ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. కిరాతకుడు కాదు, కిరాతకుడు. కిరాతకుడు అర్థమైందా? కిరాతకుడు. చూడబ్బాయ్, నీ సమస్యకి పరిష్కారం నేను చెప్పగలను. నువ్వు మీ తాతగారిని వెతుక్కుంటూ వెళ్తున్నావు కదూ. వెళ్ళు, ఆయన తప్పకుండా దొరుకుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన దాదా భవానీ శంకర్ దగ్గర ఇరుక్కుపోయారా? చెప్తాను, అన్నీ చెప్తాను బాబు, అన్నీ వివరంగా చెప్తాను. ఇదిగో, ఇది తిను చెప్తాను. మంచి పనులు చేసే ముందు తీపి తిని వెళ్ళాలి. ఇదిగో తిని వెళ్ళు. తిను నాయనా. హలో తాత. మేము శివ స్నేహితులు, మాతో పాటు రండి. మేము శివ దగ్గరికి తీసుకువెళ్తాం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి వెళ్దాం, రండి. శివ శివ, నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగున్నాను తాతగారు, మరి మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. పద మనం పారిపోదాం. అరే బాబు, మా కట్లు విప్పు, మేము పారిపోవాలి. ఓకే. ఒరే నీకేమైందిరా? అతను అడగగానే విడిచిపెట్టేస్తావా ఏంటి? కానీ మా మమ్మీ నాకేం చెప్పిందో తెలుసుగా, పెద్దల మాటలకి విలువ ఇవ్వాలని. మర్యాదగా నువ్వు నీ మాటలు కట్టిపెట్టు. తాతయ్య భవానీ శంకర్ గారు చెప్పిన మాటలు విను. వాచ్ కట్ యాక్టివేట్ చేయి.
తాతగారు ఇప్పుడు చూడండి అసలైన ఆట. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్ సైడ్. తప్పుకోండి. ఈ సైకిల్ ఎవరు లేకుండా ఎలా నడుస్తోంది? ఇందులో నుంచి శబ్దం కూడా వినిపిస్తోంది. అంటే దయ్యం దయ్యం దయ్యం. సైకిల్లో దయ్యం ఉంది, కాపాడండి. నేను దయ్యాన్ని కాను, నిజం చెప్తున్నాను. భయపడకండి. నేను ఇప్పుడు సైకిల్ నడుపుతున్నాను. నాకు ఆకలైతే మీలో ఒకరిని తినేస్తాను, లేదా నా పొట్ట పెద్దది ముగ్గురిని తినేస్తాను. విన్నారా? ఇప్పుడు కాసిన తర్వాత ఎవరినో తింటుందట. రండి పారిపోదాం. ఆగండి, ఎక్కడికి పరిగెత్తుతున్నారు? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇట్రావా, ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా. ఇదిగో బండగా ఉన్నావు కదా, నువ్వు అలాగే అక్కడి నుంచో. ఆగమంటుంటే ముందుకెళ్తున్నావేంటి? నాకు ఆకలిస్తుంది. ఆగు. త్వరగా రండి. పారిపోదాం ఇక్కడ నుంచి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే ఎందుకురా అలా పరిగెడుతున్నారు మూర్ఖుల్లారా? భూతం గీతం ఏమీ లేదు, అది రిమోట్ తో వెళ్తాంది. పట్టుకోండి దాన్ని. పిల్లడా, ఈ సైకిల్ దెయ్యం నువ్వే కదా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, నేను వచ్చేసాను. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఓయ్ అయ్యా శివ, చాలు ఇక ఆపో. ఇంకా ఎంతసేపు కొడతావా? వద్దు, కనీసం మాటలతో చెప్పు చాలు. ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను శివ, నేను తప్పు చెయ్యను. చెయ్యను కాదు, చెయ్యను అనాలి. చెయ్యను అని నువ్వు ముందు తెలుగు సరిగ్గా నేర్చుకో. బుద్ధిగా నా దగ్గరకు వస్తే నేర్పిస్తాను. థ్యాంక్ యూ శివ, నీ కారణంగా మా గ్రామానికి విడుదల లభించింది. అందరూ చెప్పండి, శివ జిందాబాద్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.